ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు సాయి వాక్కు, నాకు సంబంధించిన వారు మొదట ప్రాపంచిక కోరికలతోనే నా దగ్గరికి వస్తారు. వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చిక్కాక నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు. నిజానికి వారెంత దూరానున్నా సరే రకరకాల మిషల మీద నేనే వారిని నా దగ్గరకు రప్పించుకుంటూ ఉంటాను. ఎవరు వారంతట వారుగా నా దగ్గరకు రాలేరు. ఓం సాయిరామ్. అలాగే ఈరోజు బాబా గారు చెప్తున్న మాట, మీరు ఏం ఆలోచిస్తారో అదే అవుతారు తల్లి. కాబట్టి మీరు ఏం ఆలోచిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆలోచన విధానాన్ని కూడా నువ్వు మార్చుకుంటూ ఉండాలి. ఎప్పుడూ ఒకేలాగా ఆలోచన విధానాన్ని ఉంచుకోకూడదు. జీవితం ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. అన్నింటికి కూడా సిద్ధంగా ఉండాలి. లోకం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ నీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు కదా బిడ్డ. ఎందుకు తల్లి నువ్వు చిరునవ్వు, మౌనం రెండు గొప్ప ఆయుధాలను, అవి నీ దగ్గర ఉన్నంత వరకు కూడా నీకు ఓటమి అనేదే ఉండదు తల్లి. తప్పుల్ని పదే పదే క్షమించటం మరో పెద్ద తప్పుకి నువ్వు దారి తీస్తున్నట్టు. అందుకు డబ్బును ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టుకో, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడు పోగొట్టుకోకు. ఎందుకంటే అది డబ్బు కంటే కూడా చాలా విలువైనది బిడ్డ. నీ కష్టాలకు భయపడి నువ్వు చేతులెత్తేస్తే దేవుడు కూడా ఎలాంటి సాయం అనేది చేయలేడు. అందుకే నువ్వు ఎవరి జీవితం వారికి గొప్పే, కానీ ఎదుటి వారితో పోల్చుకుంటే ఊరికే ఆరాటపడిపోతూ ఉన్న మనశ్శాంతి పోతుంది. అదే తప్ప నీకు కలిగే లాభం ఏమీ ఉండదు. జీవితంలో ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది, కానీ ప్రతి కష్టాన్ని దాటడానికి ఒక అవకాశం కూడా ఆ భగవంతుడే కల్పిస్తాడు. ఈ సమాజంలో బ్రతకాలి అంటే వేటాడే సింహంలా అయినా ఉండాలేమో, లేదు అని అంటే పరిగెత్తే గుర్రంలాగైనా ఉండాలి, లేదంటే అందరినీ కూడా తొక్కేస్తారు. ఇది అలాంటి సమాజం అయింది. నీ పతనం కోరే వారి పయనం పతనం వైపే సాగుతుంది. నువ్వు లక్ష్యం వైపు మాత్రమే పరిగెడుతూ ఉండు. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బెకారి కాదు, పోయినదంతా తిరిగి సంపాదించగలననే నమ్మకం కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. ఈ ఒక్క మాట నువ్వు గుర్తుపెట్టుకో. నీ శత్రువు ముందు కూడా ఎప్పుడు నువ్వు నవ్వుకుంటూనే ఉండాలి. అదే వాడిని తీవ్రంగా బలహీనపరుస్తూ ఉంటుంది. నీ యుద్ధం నీతోనే, నీ పోరాటంతోనే. ఓడినా నువ్వే, గెలిచినా నువ్వే, ఏం చేసినా కూడా నువ్వే. నిన్ను ఎవరైనా తప్పు పట్టారు అంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు, నువ్వు చేస్తున్న పని వారికి నచ్చట్లేదు అని. తక్కువ చూసే చోట ఎక్కువసేపు ఉండకూడదు. నువ్వు మొదలుపెట్టావంటే గొప్పవాడివే అవనవసరం లేదు, కానీ గొప్పవాడివి అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టాలి. ఎప్పుడూ సర్దుకుపోయే మనస్తత్వం కన్నా అప్పుడప్పుడు కావాలి అనుకున్నది సాధించే గొప్ప పటుత్వం కూడా మనలో ఖచ్చితంగా ఉండాలి. మనల్ని తీర్చిదిద్దేది మన ఆలోచన విధానమే. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉన్నతంగానే ఉండి తీరాలి. బిడ్డ, నిన్ను బాధపెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అది అన్నింటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది. బిడ్డ, నిన్ను నువ్వు నమ్ము. ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈ మాటని మర్చిపోవద్దు. నీ వెనక ఏముంది, నీ ముందు ఏముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేదే నీకు అవసరం. తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ నీతిగా బ్రతకడానికి ఒకే మార్గం అనేది ఉంటుంది. అదే నీతిగా ఉండటం. మిమ్మల్ని మీరు నమ్మే వరకు మీరు దేవుడిని నమ్మలేరు. అందుకే మంచి భవిష్యత్తుకు కేవలం చదువు మాత్రమే సరిపోదు. చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకున్నవాడే సులువుగా రాణిస్తాడు.
బ్రతకడానికి అవసరమైన ధైర్యం ఉంటే చాలు, ప్రతి వ్యక్తి కూడా తిరుగులేని శక్తిగా కూడా ఎదగవచ్చు. పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు, అది ఆశయం అయినా బంధమైనా. నువ్వు పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడు మనశ్శాంతిగా ఉండగలుగుతావు. అందుకే నువ్వు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు కూడా చెవులని మూసుకో. ఎదిగిన తర్వాత నోటిని మూసుకో. ఎప్పుడూ కూడా ఈ రెండు గుర్తుపెట్టుకో. ఒకరికి మన గర్వం చూపెట్టడానికి ప్రయత్నించటం కంటే ఎదుటివారిని గౌరవించడానికి ప్రయత్నిస్తే నీ గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళు మన నిజమైన ఆత్మీయులే అవుతారు. ఎప్పటికీ కూడా అలాంటి వాళ్ళని మర్చిపోకూడదు. నీకు మంచి జరగాలని కోరుకున్నట్టే ఇతరులకు కూడా మంచి జరగాలనే కోరుకో. నువ్వు ఎప్పుడూ కూడా మంచి స్థాయిలో ఉంటావు. జీవితంలో నీ వెనక విమర్శించేవారు ఎందరున్నా నీ మార్గం మాత్రం మంచిదైతే నిన్ను పొగిడేవారు కూడా ఉంటారని మర్చిపోవద్దు. నమ్మకం లేని స్నేహం, విలువ ఇవ్వని బంధం, అర్థం చేసుకొని ప్రేమ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎంత తగ్గితే అంత ఎదుగుతావు, ఎంత భరిస్తే అంత బాగుపడతావు, ఎంత ఓర్చుకుంటే అంత ఒదిగిపోతావు. ఇవన్నీ మాటల్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఓపిక లేకపోతే ఒక్కోసారి లాభం కూడా నష్టమై చూపుతుంది. అందుకే ఓపికగా ఉండాలి. ఒకరికి చెడు చేయాలంటే నీలోని మంచిని చంపుకోవాలి. అదే ఒకరికి మంచి చేయాలంటే నీలోని చెడును చంపుకోవాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. గెలిచానని గర్వపడకు, ఓడానని బాధపడకు. ఈ రెండే నిరాశకు కూడా కారణాలు అవుతూ ఉంటాయి. ఎవరికి ఏం చెప్పినా విను, కానీ నీ అంతరాత్మ ఏం చెప్తుందో అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవ్వరూ లేరు. ఆపదలు, అపాయాలు నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్త పడు, కానీ భయపడకు. కాలం మనది కానప్పుడు మౌనమే ఉత్తమం. మౌనంతో ఎన్నో గెలవచ్చు, ఎన్నో సాధించవచ్చు. మౌనంగా ఉండటం వల్ల ఎంతో ఉపయోగం. నువ్వు నీ పనిలో బిజీగా ఉంటే ఏదైనా సాధ్యమే. నువ్వు ఖాళీగా ఉంటే అన్నీ అసాధ్యాలుగానే ఉండిపోతాయి. సాధించగలను అన్న నమ్మకం నీకుంటే చాలు. ఇతరులతో పని లేదు. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేము. అది ఎవ్వరికి వారే తెచ్చుకోవాలి. నమ్మకం, ప్రాణం రెండూ ఒకటే. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రానిది. నమ్మిన వారిని మోసం చేయొద్దు. మోసం చేసిన వారిని ఎప్పటికీ కూడా నమ్మవద్దు. ఇవన్నీ కూడా మనం వింటూనే ఉంటాం. ఏ పరిస్థితుల్లో ఉన్న నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన అన్నీ కూడాను పనులు అవే జరిగిపోతూ ఉంటాయి. మనిషి తాను పొందిన సాయాన్ని అయినా మర్చిపోతాడేమో, కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పటికీ మర్చిపోడు. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మనిషి ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏమీ లేదు. ఆరోగ్యంగా ఉంటేనే చాలా ఎంతైనా కూడా సంపాదించవచ్చు. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆకలేస్తే తినేది అన్నమే. మనకు ఎంత గుర్తింపు ఉన్నా చూసేది గుణాన్ని మాత్రమే. ఈ ఒక్క మాటల్ని గుర్తుపెట్టుకొని మీరు మీ జీవితంలో సుఖంగా, సంతోషంగా జీవించండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.